Daily. Taste the Daily. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాజీ డీఎస్పీ నళినికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అన్యాయం చేశారన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆమెకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఆమె కోరుకుంటే ప్రధాని మోదీతో కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నళినికి రావాల్సిన బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఆమెను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని తనకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. కాగా తనకు బీజేపీ అండగా ఉంటుందని రామచంద్రరావు భరోసానిచ్చారు. చంపబెట్టలాగా నేను ఎంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినా అదేమి నా దగ్గర లేవు. ఇప్పుడు డీజీపీ ముందు హాజరుగామంటే నేను ఎట్లా హాజరైతా? నేనేమో కలిపెట్టినా. అందుకే పిల్లయ్యండి, లాగండి ఆయన్ని. ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లాగుతూ వస్తుంది. ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికారనుకోండి, దొరికితే బాగుంటుంది. నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అసలు ఎవరో ఒకరు వేసి తీయాల్సి ఉండే, ఈ పార్టీకి తీయలేదు. కానీ ఇప్పుడైతే ఎవరో యాక్షన్ తీసుకుంటారు. నళిని గారు ఇంతకుముందు డిఎస్పీగా పనిచేసి 2009 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదంతో వారు పోలీసు ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి, ఆ రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి, మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పిన విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఎంటైర్ బెనిఫిట్స్ అది దాదాపు 2-3 కోట్ల పైన ఉంటాయి, అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి వారు ఆ రోజు 16 పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినటువంటి సంజాయిషి కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడట్లేదనో, లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటి ఆలోచనతో నళిని గారు ఈరోజు మానసిక శాపానికి వారు గురయ్యారు. మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది. నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను, వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం రిలీజ్ చేయండి. ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పింది నాకు, ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్స్ ఉంటాయి, తప్పకుండా చెప్పాము. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బాబాయ్